అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాము. సర్వోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. గడిచిన కాలంలో మరి ముఖ్యంగా నిన్న ఈరోజు మమ్మల్ని మీ యొక్క భద్రతలో మీ కాపుదలలో మమ్మల్ని దీవించినందులకు ఆరోగ్యమద దేవాలయ వార్షికోత్సవానికి సంసిద్ధపడుతూ ఉన్న ఈ తరుణంలో నిన్న ఈరోజు మమ్మలను ఆధ్యాత్మికంగా బలపరిచినందులకు మీకు లెక్కలేని వందనాలు. మాకు మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా. రేపు జరగబోయే గొప్ప వేడుకలో మరి తల్లి జన్మదినం సందర్భముగా ఈ గత సంవత్సరం పాటు మరి గత పోయిన విచారణ పండుగ నుంచి ఇప్పటి వరకు మీ కాపుదలను మీ ఆశీర్వాదాలను మా అందరి మీద మా విచారణ మీద మా అందరి మీద కురిపించినందుకు వందనాలు చెబుతూ కృతజ్ఞతగా ఈ యొక్క వేడుకలో మేమందరం భాగస్థులమవుతూ ఉండగా ప్రతి ఒక్కరిపైన మీకు మా ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడి మేమందరము కూడా ఈ గొప్ప వేడుకలో ప్రాయశ్చిత్త హృదయాలతో నిన్ను నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఎంతో విశ్వాసముతో భక్తితో ఇక్కడికి విచ్చేసిన బిడ్డలను నీ యొక్క అద్భుత అనుభూతితో నింపి వారి గృహాలకు చేర్చమని తిరిగి ప్రయాణమై వెళుతూ ఉండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయమని మరి ముఖ్యంగా నిన్న ఈరోజు మమ్మలను నీ యొక్క సేవకులుగా బిడ్డలుగా మరి నీ యొక్క వాక్యానుసారంగా జీవించేలాగున నీ యొక్క వాక్య బోధన చేసిన హోలీ స్పిరిట్ టీమ్ సభ్యులందరినీ పేరు పేరును దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి త్యాగాన్ని బట్టి వారికి వారి యొక్క బిడ్డలకు వారి యొక్క కుటుంబాలకు కావలసిన దీవెనలు నూరంతులుగా దయచేయమని వారందరూ ఆయుధారోగ్యాలతో నింపమని వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న నలుగురు మరి ఇంకా అనేక చోట్ల పనిచేస్తూ ఉన్న వారి టీం సభ్యులందరినీ పేరు పేరును దీవించమని మరి రేపు జరిగే కార్యక్రమాన్ని ప్రభావం మీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాం. మరి తల్లి ఈ ప్రార్థన సహాయం దయచేయమని మిమ్మల్ని క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులను మరి నిన్న ఈరోజు మరి అంతకుముందు కూడా పలు సందర్భాల్లో పిలిచిన వెంటనే మన విచారణకు వచ్చి వారి యొక్క త్యాగపూరితమైన మరి జీవితం ద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సమయాన్ని వాళ్ళ యొక్క ఉద్యోగాలని వారి యొక్క పనులను పక్కన పెట్టి శనివారం ఆదివారం మరి దేవునికి కేటాయించబడిన రోజు మరి వాళ్ళు దేవుని వైపు చూశారు. ఇంకా అనేక మందిని దేవుని వైపు నడిపించాలన్న ఆలోచనతో మరి ఇటువంటి త్యాగంతో మనందరి కోసం ఇక్కడికి వచ్చారు. అనేక చోట్లకు వెళుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈ కష్టానికి మరి ఈ త్యాగానికి గాను మనం ఏమిచ్చినా వాళ్ళ యొక్క ఆ కష్టాన్ని తీర్చుకోలేము. కానీ మనం ఏమిచ్చినా వారు తీసుకునే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఉచితముగా దేవుని యొక్క వాక్యాన్ని స్వేచ్ఛగా స్వతంత్రముగా వాళ్ళు దేవుణ్ణి ఆ అనుభూతిని పొందుకున్నారు. ఉచితముగానే దానిని మేము అందిస్తాము అని పలు ప్రాంతాలకు వెళుతూ ఆ విధంగానే నిన్న ఈరోజు మన మందికి వచ్చారు. మరి ప్రత్యేకంగా మరి టీం సభ్యులందరినీ మరి పేర్లు అయితే నాకు గుర్తులేదు, పేర్లు చెప్పారు కానీ ప్రతి ఒక్కరిని నలుగురిని మనందరం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తూ మీ అందరి జరుగుతున్న చిన్న షాల్వాను అట్లీస్ట్ గట్టిగా మరొకసారి చప్పట్లతో అభినందన తెలియజేస్తూ దేవుడు వారి యొక్క సేవను బట్టి దీవెనలు దయచేయాలని కోరుకుందాం. అట్లాగే వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. అట్లాగే మరి రేపు కార్యక్రమంలో రేపు సుమారు 2:30 గంటలకు మనం దివ్య సప్రసాద ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుని మరి 3-3:30 ప్రాంతంలో మరి తల్లి తేరు ఊరేగింపు ఉంటూ ఉంది. అటు తర్వాత మరి
6 గంటలకు కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పించడానికి మన పీఠాధిపతులు మన మధ్యలోనికి 6 గంటలకల్లా వస్తారు. మరి 6 గంటలకు దివ్యబలి పూజ ప్రారంభమవుతూ ఉంది. సమయాన్ని పాటించి భక్తి విశ్వాసాలతో మరియ తల్లి తేరు ఊరేగింపు నుంచి మీరందరూ మనందరం ఆ తల్లికి ఇచ్చే ప్రేమ కావచ్చు, గౌరవం కావచ్చు, అప్పటి నుంచి మరి మిగిలిన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. ఆ తల్లి తేరు వెనకాల మనం లేకపోతే, ఆ తల్లి తేరును మాత్రమే మనం పంపిస్తే అది ఆ తల్లికి మనం ఇచ్చే గౌరవం కాదు. కాబట్టి తప్పకుండా మరి ఇతర సభ్యులు, సంఘస్థులు అందరూ కూడా గమనించి 3 గంటలకల్లా తేరు ఊరేగింపు 3-3:30 గంటలకు ప్రారంభమవుతూ ఉంది. తప్పకుండా సమయంలో మీరందరూ ఇక్కడ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మరి విందు సిద్ధంగా ఉంది. ప్రేమ విందు మీరందరూ స్వీకరించవచ్చు. సో ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. నిత్య సహాయ మాత, పరిశుద్ధ ఆరోగ్య మాత, పునీత జోజప్ప గారా, ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక.